ఏమైందిరా? మీరు అనుకున్నంతగా నేనేమీ చేసుకోలేరా? మరెందుకురా అలా ఉన్నావు? మీరే చెప్పండి రా. మా నాన్నకు నన్ను చదివించే స్తోమత లేక చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. తర్వాత లైఫ్ బాగుండాలని అప్పు చేసి మరి ప్రైవేట్ కాలేజ్లో పెట్టారు. అప్పటి వరకు ఇంగ్లీషే రాని నాకు మా మేడంలు సార్లు చెప్పిన సబ్జెక్ట్ అర్థం కాక కింద మీద పడి ఇంటర్ పాస్ అయ్యాను. ఇంటర్ తర్వాత కరోనా వల్ల ఇంట్లో ఆడుకు దొబ్బుతూ ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. మళ్ళీ మా నాన్నే మంచి జాబ్ కొట్టి మా కష్టాలన్నీ తీర్చేస్తారని నమ్మకంతో అప్పు చేసి మరి డబ్బులు కట్టి సీట్ కొన్నాడు. అప్పుడు ఈ మట్టి బరువు ఉందే, దానికి అర్థం కాలేదు. బీటెక్లో చదువు తప్ప అన్నీ చేశాను. సినిమాలని, షికార్లని, ట్రిప్పులని. ఆఖరికి ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను. దాని నుంచి బయటికి రావడానికే చాలా నెలలు పట్టింది. నా బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసే లోపే ప్లేస్మెంట్స్ అయిపోయి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇంకా జాబ్ ఏమొస్తుంది అనే టైంలో నాన్న తిట్లు భరించలేక ఇక్కడ ఒక కోర్సుకు జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో అర్థమయ్యేది, కానీ ఎందుకో తెలీదు ఆ చెప్పే కోర్సు నాకు అర్థం కాక ఇంట్రెస్ట్ పోయింది. అన్నీ అర్థమైనప్పటికీ ఇంత టైం పట్టింది. ఇంటర్వ్యూ పోయి నేను బాధపడట్లేదురా, కానీ చిన్నప్పటి నుంచి మా నాన్న నా కోసం చాలా చేశాడు. అలాంటిది ఆయన కోసం ఒక చిన్న జాబ్ తెచ్చుకోలేకపోతున్నాను చూడు. కొంచెం కాదు, ఎక్కువ బాధ పెడుతుందిరా.